ఈరోజు మనం వేదవతి గురించి తెలుసుకుందాం. దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి కొడుకు కుశధ్వజుడు. కుశధ్వజుని యొక్క భార్య పేరు మాలావతి. వీరిద్దరి సంతానమే వేదవతి. వేదవతి జన్మించగానే వేదాలంలో ఉండే శ్లోకాలను పఠించింది. అందుకే తనకి వేదవతి అని పేరు పెట్టారు కుశధ్వజుడు. కుశధ్వజుడు తన కుమార్తె సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమని భావించాడు. అందుకే తనని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి వివాహం చేయాలని కోరుకుంటాడు. దాని కారణంగా ఎంతమంది రాజులు వచ్చి వేదవతిని వివాహం చేసుకోవాలని అడిగినా అతను మాత్రం శ్రీ విష్ణువుకే ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. వేదవతి బాల్యం నుండే వేదాలను పఠిస్తూ ఉండేది. అలాగే శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందడానికి తను మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇలా తపస్సు చేస్తూ ఉండగా లంకాధిపతి అయిన రావణాసురుడు వేదవతి యొక్క అందాన్ని చూసి తనని వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. సరాసరిగా వెళ్ళి అడగగా అప్పుడు వేదవతి ఇలా అంటుంది, నేను మహావిష్ణువుని భర్తగా పొందాలనుకుంటున్నాను, అందుకే తన అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నానని బదిలిస్తుంది. ఇవేమి పట్టించుకోకుండా రావణాసుడు వెళ్ళి తన కేశాలను పట్టుకుంటాడు. దానితో ఆగ్రహించిన వేదవతి, నువ్వు నన్ను ముట్టుకోవడం వల్ల నేను మలినమయ్యాను, ఇంకా నాకు బతకడానికి ఇష్టం లేదు, అలాగే మళ్ళీ జన్మలో నేను జన్మించి నీ వధకు కారణమవుతానని చెప్తుంది. అలా చెప్పి తను అగ్నిలో ఆహుతవుతుంది. అలా కృతయుగంలో ఉన్న వేదవతియే త్రేతాయుగంలో లంకలో ఒక పుష్పంలో జన్మిస్తుంది. ఆ పాపను తీసుకెళ్లి రావణాసురుడు తన మంత్రికి చూపించగా తను లంక వినాశనానికి జన్మించింది అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు భయపడి ఆ పాపను తీసుకెళ్లి భూమిలో పాతిపెడతాడు. ఆ పాపనే జనక మహారాజుకు దొరికిన సీతాదేవి. సీతాదేవి వల్లనే రావణాసురుడు అంతమయ్యాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే.